హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. డిఎస్సి యాస్పిరెంట్స్కి సంబంధించిన మెగా డిఎస్సి ఏదైతే ఉందో, మెగా డిఎస్సి సంబంధించిన వార్త ఒకటి ఈరోజు అన్ని పేపర్లలో వచ్చింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ సమీక్షలో అధికారులకు అతి తొందరలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళని ఆదేశించినట్టు నిన్న మనకు వార్తలు వచ్చినాయి. అదే ఈరోజు న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. అయితే ఎన్ని వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 అంటే స్పెషల్ డిఎస్సి కాకుండా ఏదైతే 5,089 పోస్టులతో కూడా నోటిఫికేషన్ ఇచ్చిందో, దానికి అదనపు నోటిఫికేషన్ ఇంకో 7,000 పోస్టులతో కూడిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి 12,000 పోస్టులతో కూడిన డిఎస్సిని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏందో చూద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు నోటిఫికేషన్స్ వీటన్నిటినీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాము కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అయితే 5,089 పోస్టులతో కూడిన నోటిఫికేషన్కి ఇంకో 7,000 పోస్టులు వేసి 12,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఈ న్యూస్ చూస్తే అర్థమవుతుంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ అప్లికేషన్లకి సమయం అనేది ఇస్తారు. ఆల్రెడీ 5,000 పోస్టులకు 1,77,000 మంది అప్లై చేసుకున్నట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా 7,000 పోస్టులు యాడ్ చేసి మళ్ళీ అప్లికేషన్స్కి టైం ఇస్తారు. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక 15 రోజులు వెనుక ముందు నోటిఫికేషన్ మాత్రం రావడం పక్కా. ముందొచ్చే నోటిఫికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందొచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది డిఎస్సి నోటిఫికేషనే. ఇంకా టీఎస్పీఎస్సి బోర్డు ఫామ్ చేయడం, టీఎస్పీఎస్ నుంచి నోటిఫికేషన్స్ రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉందో అది ముందే వచ్చే అవకాశం ఉంది. చాలామంది యాస్పిరెంట్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కాలంతో సంబంధం లేకుండా డిఎస్సి కోసమే వెయిట్ చేస్తున్నారు, డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరూ ఇంకొంచెం స్పీడప్ చేయండి ప్రిపరేషను. మనకు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సిలబస్ పాతదా కొత్తదా అనేది ఒక ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సిలబస్ కూడా హెచ్జిటి సిలబస్, ఎస్సీ సిలబస్ వేరేగా ఇచ్చారు. ఆ సిలబస్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పి, చాలా వాస్ట్ సిలబస్ ఉందని చెప్పి సిలబస్ తగ్గించాలని కూడా కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి. మనం కూడా చాలా పేపర్లలో చూసాము. దానికి తగ్గట్టు బుక్స్ కూడా అవైలబుల్ లేకపోవడము, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి పెంచిన సిలబస్ కూడా తగ్గించే అవకాశమే ఎక్కువగా అనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే రోజే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. కొత్త నోటిఫికేషన్ ఏదైతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారో సప్లిమెంటరీ నోటిఫికేషన్లోనే సిలబస్ను, తర్వాత రిజర్వేషన్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. హారిజాంటల్ వర్టికల్ నడుస్తుంది కాబట్టి హారిజాంటల్ రిజర్వేషనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలంగాణలో. ఎందుకంటే టీఎస్పీఎస్సికి ఒక రూలు, టీఎస్ఎల్ పిఆర్బికి ఒక రూలు, గురుకులకు ఒక రూలు, ఇప్పుడు డిఎస్కి ఒక రూల్ అనేది ఉండదు. సబార్డినేట్ రూల్స్ అనేవి అన్ని బోర్డులకు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి డిఎస్సికి కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా నోటిఫికేషన్లోనే ఇస్తారు. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఏదైతే ఉందో తెలంగాణలో ఇది చాలా నోటిఫికేషన్లకు అడ్డంగా ఉంది. కాబట్టి దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి మెగా డిఎస్సి నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా మళ్ళీ ఏమి వెనక ముందు ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు. ప్రభుత్వం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించని చెప్పడానికి రేషనలైజేషన్ అనేది లేకుండానే
ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలని చెప్పి, అలాగే ఏవైతే స్కూల్స్ విద్యార్థులు లేక మూసేసిర్రో ఆ స్కూల్స్ కూడా రీఓపెన్ చేసి వాటిని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు ఈ న్యూస్లో కనిపిస్తుంది. కాబట్టి డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా పాజిటివ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.